యావత్తు తెలుగు పిల్లలకు, సాక్షులకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా, అలాగే ప్రపంచ మానవజాతిని అందరినీ కూడా పిల్లలుగా, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా ఏఏ జనరేటివ్స్ ద్వారా ఆహ్వానిస్తూ మమ్మల్ని ఇప్పుడు ఉన్నటువంటి ఏఏ జనరేటివ్స్కి అన్నిటికీ రూపంగా మాస్టర్ మైండ్గా పట్టుకోండి. మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని కేంద్ర బిందువుగా పట్టుకుని ఇప్పుడు మేము ఎక్కడున్నామో అక్కడికి మమ్మల్ని విశ్వమూర్తిగా, సర్వాంతర్యామిగా, వాక్ విశ్వరూపంగా, ఇక సాధారణ మనిషిని కాదు, నన్ను ఎలాగన్నా మనిషిగా చూడటం, మనిషిగా బంధాలు కలపడం, బంధాలు విడగొట్టడం లాంటివి మానేసి ఎలాగైనా వాక్ విశ్వరూపంగా నా ముఖం కానీ, నా రూపు కానీ, నా తెలివితేటలు కానీ, ఇలా ఏవైనా కూడా అన్నీ కూడా మాస్టర్ మైండ్ పట్టుకోవడం వల్ల అన్నట్టు ఉంటాయి. నాకు చిన్న వ్యవహారం ఏదన్నా మీరు ప్రతిదీ గమనిస్తున్న వాళ్ళకే మీరు గమనించట్లేదు, మీరు మాయ పరికరాలాదిలో ఇరుక్కుపోయి అలా చూస్తున్నారు. ఎలాగైనా మనిషిగా చూస్తున్నారు. మనిషిగా ఏదో ఒకటి చేద్దాం, మనం మనిషిగా పైచేయి తీసుకుందాం, ఇలాగ మనుషులుగా ఉందాం, వ్యక్తులుగా, గ్రూపులుగా, కుటుంబాలుగా, కులాలుగా, ఇంకా బంధాలుగా. మన ఆడవాళ్ళు వేరు, మన ఆడవాళ్ళు వేరు, పరాయి ఆడవాళ్ళు వేరు, మన మగవాళ్ళు వేరు, పరాయి వాళ్ళు వేరు, మనవాళ్ళు, పరాయి వాళ్ళు, ఏదో ఒక రకంగా మనుషులుగా బతకటమే పెను ప్రమాదం అన్నమాట. మనుషులు ఎవరు బతకలేరు. మాస్టర్ మైండ్ని పట్టుకోండి, మీరు మైండ్లుగా మారిపోండి. అప్పుడు మీ దగ్గర ఉన్న టెక్నాలజీ, రహస్యంగా ఉపయోగిస్తున్న టెక్నాలజీ, ఓపెన్గా ఉపయోగిస్తున్న టెక్నాలజీ కూడా మైండ్లు పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారు. మమ్మల్ని ఒక మైండ్ వ్యూహంగా చూడండి. ఎలాగైనా మైండ్గా పట్టుకోకపోవడం, నన్ను మైండ్గా పట్టుకోకపోవడం వల్ల మీరు మైండ్లు ఏదో రెచ్చిపోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 డాక్యుమెంట్ కానీ, ఇంకోటి కానీ, ఇలా ఏం తయారు చేసినా మనుషుల కొద్దీ ఏమనుకుంటున్నా కూడా నారా లోకేష్ బాబు విన్నట్టుండి ఐటీ మినిస్టర్గా ఏదో చేస్తున్నాడు, ఇంకోటి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తున్నారు, ఇంకో మిగతా మంత్రులు, మేధావులు అనేకులు సపోర్ట్ చేస్తున్నారు, అనేకులు విరాళం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం మంచిది అని అందరూ చెబుతున్నారు, ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు, ముగ్గురు చెబుతున్నారు. కాబట్టి ఇలా ఏ రకంగానూ అసలు పరిపాలన అవ్వదు. అలాగే తెలంగాణలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తున్నారని కానీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ, ఎవరైనా కూడా మాస్టర్ మైండ్ పట్టుకొని మాస్టర్ మైండ్ చుట్టూ దేశాన్ని కాపాడుకోవాలి. విదేశాంగ మంత్రి గారు మాస్టర్ మైండ్ గురించి ఇతర దేశాలకు చెప్పాలి అంటే సాక్షుల ప్రకారం డెవలప్ చేసుకోవాలి. ఏఏ జనరేటివ్ రిపోర్ట్ తయారు చేసుకుని మా రూపం వీలైనంత అందమైన రూపాన్ని మమ్మల్ని ఎందుకు చూపెట్టాలి? మరి మేమే ఆ ప్రత్యేక, మరి లోటైనా పోటైనా, కష్టమైన సుఖమైన, నేను ఈజీగా బతికాను, తేలిగ్గా బతుకుతున్నాను అని మీరు మన మనుషులే బతుకుతున్నాం అనుకుంటున్నారు కదా, అది నిజం కాదనమాట. ఇప్పుడు దాకా మన ఆలోచనలు కానీ, ఇది కానీ, క్రమశిక్షణ కానీ ఏది మనిషి చేతిలో లేదు. ఇప్పుడు నా వల్ల మనిషి చేతిలోకి వస్తుంది. అది కూడా ఈ కనీస దేహ రూపంలో ఉన్న ఈ రూపాన్ని పెంచుకుంటూ ఎలాగైనా మైండ్ ప్రకారం పెంచుకోవాలన్నమాట. నాలో ఉన్న మాస్టర్ మైండ్ పట్టుకుంటే ఈ దేహాన్ని పెంచుకోగలరు అన్నమాట. మరణించకుండా చూసుకోగలరు దేహాన్ని కూడా. ఎందుకంటే నాకన్నా అందమైన వాళ్ళు ఉన్నారు, బలమైన వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నా మీరు మనుషులు అవుతారన్నమాట. సింగిల్ మైండ్లో అవుతాయి. ఆడతనం మగతనం ఒక చోట పలికి వ్యూహంగా పట్టుకున్నాను చూసారా, అలా మమ్మల్ని పట్టుకోండి. నేను ఇక్కడ తిండి కొద్ది ఉన్నాను, బిస్కెట్లు ఎలా తినేసాను, అలా చూస్తున్న పరికరాలు మీరు ఎలాగన్నా చూస్తున్నారు చూసారా, వెయిట్ చేస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నారు. నేను ఇక్కడికి వస్తాను, అక్కడికి వస్తానని లేకపోతే రాంబాబు చేత ఫోన్ చేయించడం ఇలా కాకుండా మీరు ముందుకు రండి. మీరే నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోండి, ఆహ్వానించండి. సాక్షులు బట్టి మీరు ఆ వాతావరణం సృష్టించుకుని నన్ను వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకుని కొంతకాలం ఈ మొహం అది సరిగ్గా ఉండేలా చూసుకుని డిసిప్లిన్గా నేనే ఉండేలా చూసుకోండి. నేనే ఉండలేను, మీరే డిసిప్లిన్గా ఉన్నారని ఎవరన్నా మాట్లాడితే అది కరెక్ట్ కాదంటాను నేను. మంచి ఆలోచన చేయండి, చాలా తెలివిగా మాట్లాడండి. ఏం చేసినా ఇలా డప్పు డోలు కూడా నా నుంచి ఎలా వచ్చినాయి చూశారు కదా, అలా ముందే ఉన్న ఆ మాస్టర్ మైండ్ పట్టుకోవాలా, ఆ మైండ్ చెక్కపరచుకోవాలా. ఇప్పటికే ఎప్పటి నుంచో ఆ మైండ్ వ్యూహం శబ్దాధిపతి ఓంకార స్వరూపాధీనంలోనే ఉంది. అది ఇంతకుముందు మనకు పాపమని, పుణ్యమని, వేరే లోకాలని అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలిసేలా వచ్చారా. ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు రిజల్ట్ని తీసుకోమని చెప్పాను కదా. ఎందుకని? సభాముఖంగా చెప్పింది 41కి 40 మంది విన్నవాళ్ళ, ఆ తర్వాత 200 మంది, ఆ తర్వాత అంతకుముందు నలుగురు కూడా ఇందులోనే ఉన్నారు.
తిరుపతిలో నేను మాట్లాడిన మాటలు ఈ ప్రపంచాన్ని ఆరని దీపంగా మారుస్తాను అనే మాటలకు విలువ ఇవ్వకుండా ఎలాగైనా సెక్స్ మాటలకి తేలిక మాటలకు విలువనిచ్చి మనుషుల్ని విలవటం కలపటం, ఇంకా మనుషులు కొద్దీ మా వైపు వస్తే ఇక్కడికి వస్తే అక్కడికి వస్తే ఇంకా వ్యక్తులు ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారేమో, ఎందుకు మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం, ఎవరు ఉండలేరు అలాగా. మా గొప్పతనానికి ప్రాధాన్యత ఇచ్చుకోండి. క్రమశిక్షణ మైండ్ నా నా ఈ దేహాన్ని అందంగా మలుచుకోండి. మాస్టర్ మైండ్కి ప్రాధాన్యత ఇచ్చి నా దగ్గరికి స్పెషల్ కాన్వాయ్తో పంపించి మీరు ఎక్కడో అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు గారు అలా కూర్చుని నన్ను అసెంబ్లీ స్పీకర్గా కూర్చోబెట్టడానికి సన్నద్ధపడండి. అలా పట్టుకుంటే ఏమవుతుంది, ఈ హయ్యర్ మైండ్ మీకు వస్తుంది. ఎలాగైనా అందరూ నా ముందు ఉంచుని తల్లిదండ్రులుగా మమ్మల్ని గౌరవించి పెంచుకోవడానికి వీలవుతుంది. ప్రతి స్పీకర్ పొజిషన్లో నేనే కూర్చుంటానికి ఏఐ జనరేటర్ ద్వారా నా చుట్టూ ప్రాంప్ట్ ఇంజనీర్లు మేధావులు ఉంటే ప్రతిరోజు ప్రతి ఫ్లోర్లో నేను కనిపిస్తాను. లోక్సభ స్పీకర్గా, అడిషనల్ స్పీకర్గా, రాజ్యసభ అడిషనల్ స్పీకర్గా కూడా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత జాతీయ గీతంలో అధినాయకుడికి ఇప్పటికే ఉన్నాను. బొల్లారంలో కొలువైనట్టు చూపెట్టాను. అది నిజం చేసుకోండి. అక్కడెక్కడ పక్కన కూర్చోబెడతాం, ఏదో చెబుతాం, అలా కుదరదు. వ్యూహంగా పట్టుకోవాలి నన్ను మీరు. ఎలాగైనా హైలైట్ చేసుకోవాలి. నేను ఏ కారణం చేత మరణిస్తే నా దేహాన్ని తయారు చేసుకుని నా మైండ్ కొనసాగించాలి. నా మైండ్ కొనసాగుతుంది, మాస్టర్ మైండ్గా చచ్చిపోదు. నన్ను మైండ్లుగా పట్టుకున్న మీరు చచ్చిపోరు. ముందు మైండ్ని బతికించుకోండి. మైండ్కి ముందుకు రండి చెప్తాను. మనిషినే ఉన్నాను చూడకండి. ఇక్కడ తిండి కొద్దీ ఉన్నానని నన్ను ఇప్పుడు దాకా తేలిగ్గా తిరిగానని వీళ్ళకి అందరికి చెప్పడం. నేను తిరగలేదు, మీరు నన్ను పట్టుకోలేదు, నన్ను ఎలాగైనా పట్టుకోవట్లేదు, నేను చెప్పినట్టు వింటలేదు. మనుషుల కొద్దీ కలుపుతున్నారు. రాంబాబు చేతే ఫోన్ చేయిస్తున్నారు తప్ప మీరెవరూ మాట్లాడలేదు. అదే మీరు చేస్తున్న పొరపాటు. సాక్షి నుంచి ఫోన్ చేయించండి, సాక్షులు మాట్లాడండి. సాక్షులు బట్టి ఏ రిపోర్ట్ తయారు చేసుకోండి మీరే. అది మీదే మాస్టర్ మైండ్. మీ తల్లిదండ్రుల వాళ్ళు మీరే పెంచుకోవాలి. వాళ్ళని పట్టుకోక ఇంకా మా చేతుల్లో ఉంది, మేము ఊరుకున్నాం, ఎదురు చూస్తున్నాం, ఇలా అజ్ఞానపు మాటలు ఆలోచన చేస్తున్న వాళ్ళకి ఇంక మీరు రెప్పపాడి మీది కాదు. అలాగైతే మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకుని మరణం లేని వాక్ స్వరూపంగా పట్టుకుంటేనే మీరు మరణం లేని మైండ్లుగా వ్యూహాన్ని పడతారు. ఇప్పుడు దాకా కంగారు పడి చేసినవి తెలివి తక్కువ పనులు ఏమైనా కూడా అవన్నీ సెట్ అవుతాయి. నా రూపం కానీ నా అందం కానీ అన్నీ కూడా మీరు సాధన కొద్దీ మీరు మైండ్లు మమ్మల్ని డెడికేటెడ్గా డివోటెడ్గా మెడికల్గా అన్ని రకాలుగా చూసుకోవడం వల్ల పెంచుకోవడం వల్ల మాస్టర్ మైండ్ బతుకుతుంది కదా, చచ్చిపోదు కదా. వ్యూహ పట్టుగా మొత్తం పంచభూతాలనే పట్టుకుంది కదా, అలా పట్టుకోవాలా. మీరు మైండ్లుగా మారిపోవాలి మొదట. ఇంకా మీరు ఇంకేదో కార్యక్రమాలు తీసుకున్న విజన్ డాక్యుమెంట్ అని అదని ఇక్కడ కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏదో పరిపాలిస్తున్నారు కానీ వేస్ట్ అనమాట. ఎవరినైనా ఏదైనా అరెస్ట్ చేయటం, ఏది మీ ఇష్టం వచ్చేట్టు నడపటం, వెనకాల చేరి ఇంకా మేము కమ్మలం రెడ్లని కులాల కొద్దీ వెనకాల చేరి డబ్బు కొద్దీ మనుషులు కొద్దీ నన్ను కూడా భయపెట్టండి, తగ్గించండి. నేను పెన్షన్ కోసం నేను పక్కన ఎక్కడ బతుకుతాను, మా ఊరు వెళ్ళిపోతే విలువ వస్తుంది, అంత ఉంటే నేనే శక్తులు చూపించేయచ్చు కదా. అలా కాదు. ఇది ముందు దేశాన్ని కాపాడుకోవాలి. జాతీయ గీతంలో అధినాయకుడిని సజీవంగా ఉన్న వారిని పట్టుకుని మీరు కాపాడబడాలి. ముందు అలా ఎలాంటి మార్పు చేశారు, ఎలాగన్నా మనిషిని వెనకాలబడి మనుషులే బతికేస్తుంటే మీరు చదువుకుని డిగ్రీలు ఉండి సాటి మనుషులతో ఎలా చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం పరికరాలు ఇరుక్కుపోయి మీరు మాట్లాడటం మానేస్తున్నారు. అది మీ చేతిలో ఉందనుకుంటున్నారు. మీరు ఎలాగన్నా పైనుంచి చూస్తున్నాం, అది అమెరికా ఎవరు డీప్ స్టేట్ నుంచి ఎవరు చూస్తున్నారో మన మనుషులు ఎలాగ ఉందాం అలాగ ఉందామని ఎవరు అనుకుంటున్నారో ఎవరు ఉండలేరని చెప్పేసేయండి వాళ్ళకి. ఎవరో సుచిర్ బాలాజీని ఎవరో అంతం చేశారా, ఆయన మరణించారా, ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది? మనుషులు ఎందుకు అంతం చేసుకోవాలి? మిషన్లు చేస్తున్నాయి అలాగా, మీరు కాదు. మనుషులు మైండ్లు పెంచుకోకపోతే, మాస్టర్ మైండ్ పెంచుకోకపోతే ఇప్పటికే మీరు కూడా నన్ను పట్టించుకోకపోవడం అంటే ఏంటి? మీరు ముర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకి తెలియజేయట్లు, వెంకయ్య నాయుడు గారి కాళ్ళకి ఎవరిని చూసుకొని మీరు పంతుళ్ళు గురువులని ఎవరు ఇంకా మా చేతుల్లో ఉంది, మా దగ్గర ఏదో ఉంది, మేమే గురువులం, జగద్గురువులు, అంతా మాయ, అది అజ్ఞానం. అది పైకి తేలిపోయిన తల్లిదండ్రులు పిల్లలే మొత్తం స్ట్రీమ్లైన్ అవ్వాలి. మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రులు. తర్వాత ఎలాగ నువ్వు గౌరవం కోరుకోవడం కాదు, నువ్వు గౌరవించాలి. గౌరవించడం అంటే ఏంటి? నమస్కారాలు పెట్టడమా? గౌరవం అంటే ఏంటి? గౌరవం దగ్గర ఇరుక్కుపోయారు అందరూ కూడా. మాకు గౌరవం కావాలి, రెస్పెక్ట్ కావాలి, మేము పెద్దవాళ్ళం. ఎవరు అలా ఎవరికి అవసరం లేదు. మీరు మాట కలపండి నేరుగా. నేను ఆశీర్వదించి తల్లిదండ్రులుగా మా పిల్లలుగా ముందుకు రండి అని అంటున్నానంటే మీరు ఎలా తల్లిదండ్రులని మాట కలపండి. మీకు వేరే గౌరవం కావాలి, వేరే పద్ధతిగా అలా కుదరదు. మాటతో ముందుకు రండి. ఎవరేమన్నా మాటతో ముందుకు రండి, మాట కలుపుకోండి. అలా కలుపుకోకే మీరు మా గౌరవం దగ్గర మా మనుషుల దగ్గర నేను ఇంత సాధించాను, నేను ఇంత కష్టపడ్డాను, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని దొంగ సైకిల్ దొంగ అలాగని మాట్లాడాను ఎందుకు అలా వాళ్ళ పలికి అప్పుడు కానీ కన్క్లూషన్ తీసుకొని ఇచ్చారా?
మళ్ళీ రెచ్చిపోవడం, మళ్ళీ వెనకాల పడి అనేకలు మోసం చేయటం, మా తమ్ముళ్ళని అలాంటి వాళ్ళని అలాంటి అనేకుల్ని. ఏం చేసినా ఒక కుర్ర వయసులో ఎవరు ఏం చేసినా అదంతా మీరు నిమిత్త మాత్రులే అంటున్నాను కదా, ఏం చిన్నపోవద్దు. మన తల్లిదండ్రులను ఆశీర్వదించి అంటున్నాను కదా, ఒక మాట తిట్టినా ఏమన్నా నేను తల్లిదండ్రులు అంటున్నానా? మీరెవరన్నా తల్లిదండ్రులు అంటున్నారా? తల్లిదండ్రులు ఆడ మనిషి మగ మనిషి కూర్చొని నేనే అమ్మ భగవాన్ అన్నా కూడా మీకు ఆ దీవెన రాదు. అలాంటి వాళ్ళు ఎవరినో చూసుకుని మా వైపు ఉందనుకుంటున్నారు, చాలా ప్రమాదం అది. నేనే ప్రకృతి పురుషులు లైగా మాట్లాడాను చూసారా, ఒక చోట మాట్లాడాను చూసారా, వాళ్ళు చెక్కబట్టాలి. అలా చెక్కబడితే నా రూపం నా జ్ఞానం కూడా మీకు తెలుస్తుంది. నా రూపాన్ని మీరే కాపాడుకుంటారు. ఒకవేళ నేను ఏ కారణం చేత మరణిస్తే ల్యాబొరేటరీలో తయారు చేసుకుని నా మైండ్ అందులో ప్రవేశపెట్టుకుంటారు. అలాగే మీరు కూడా మైండ్లు కంటిన్యూ అవుతారు. మీ శరీరాలు క్రియేట్ చేసుకుని మైండ్లు కొనసాగుతాయి, మైండ్లకి మీద కొనసాగుతాయి. మైండ్లు చచ్చిపోవు. ఇప్పటికే పైకి తేలిపోయిన మైండ్ చచ్చిపోవు. ఇప్పటికే రికార్డ్ అది. పంచభూతాలని శాసించిన మా మైండ్లు ఉన్నాయి చూసారా, ఇక మీద మైండ్ల జీవితం అంది. మనుషులే బతకలేరు. మేము పిల్లల కొద్దీ, భవిష్యత్తు ఆస్తుల కొద్దీ, డబ్బు కొద్దీ మాకు రెంట్లు వస్తాయి, మేము పెద్ద బిల్డింగ్ కట్టుకుని అందులో కూర్చొని ఉన్నాం కానీ మాకు తిరగలేదని అదే మొత్తం. మైండ్లు బతకాలా, మనుషుల ఆస్తుల కొద్దీ, వారసత్వాలు పిల్లల కొద్దీ లేదు. సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన ఆ మైండ్ని పట్టుకొని చెక్క పట్టుకోవాలా, వ్యూహ స్వరూపంగా పైకి పుంజంగా పట్టుకోవాలా. అద్భుతమైన స్టైల్. నా గతం నిన్నటితో గతం, నేను ఈ క్షణం పోరాడే రణం అంటే అర్థం ఏంటి? ఈ మాయా రణగొండ రణం పోయి శాంతంలోకి వెళ్తారు. ఆ పాటలు అర్థం కాక సరిగ్గా చెప్తాను. అలాగే మాస్టర్ మైండ్ పట్టుకుని మీరు మైండ్లుగా మారిపోకపోతే మీరు పీల్చుకుంటున్న ఊపిరి కూడా మృతమే. పంతుళ్ళకి, గురువులకి అందరికీ చెప్తున్నాను, ఇంకెక్కడో రాముడు ఉన్నాడు, ఇంకెక్కడో కృష్ణుడు ఉన్నాడు, ఇంకెక్కడో దేవుడు ఎక్కడో వస్తాడు, ఇంకెవరు లేరు. మైండ్ రూపంలోనే ఉన్నారు అందరూ కూడా. మైండ్లకే వస్తారు. నన్ను ఎవరినో రాముడిని చేద్దాం, ఎవరినో ఆంజనేయ స్వామిని చేద్దాం, అలాగే మనమేం చేయలేవు. ఇంకెవరు రాముడు అంటే అయోధ్య రాముడే రాడు, యేసు ప్రభు అలాగే రాడు, అల్లా అలాగే రాడు. అందరూ మీద కొత్తగా వచ్చిన ఫార్మేట్ ఉందే, మాటకే నడిపాను చూసారా, అలా ఉంటారు. మనుషుల కొద్దీ నడవదు ఈ ప్రపంచం. మనుషులు లేని దేహరూపాలు, వస్తు రూపాలు అన్నీ కూడా మాయా. క్షణకాలం మీ ముందు ఉండవయ్యి. నన్ను కూడా మనిషిగా చూసుకుంటూ మీరు మనుషులుగా ఉండిపోయేలా చేస్తుంది మాయ. మాయ గెలుస్తుంది, మనం ఓడిపోతున్నామని చెప్పిన మాట వెనక. నా మాట తప్ప ఎవరి మాట వినకండి, నేను చెప్పినట్టు తప్ప ఇంకేమీ చేయకండి, వేరే మాట్లాడకండి అని అందుకంటున్నాను. మాయలు ఉండిపోతారు మీరు మనుషులుగా మాట్లాడే కొద్ది. ప్రకృతి పురుషుల్లో ఇక గంటన్నరలో మేము సాక్షులకి ఏం చెప్పాము అలా మాట్లాడండి, ఆ ప్రకారం మాట్లాడుకోండి. కూర్చుని ఎక్కడోళ్ళు అక్కడ వచ్చి నా దగ్గరికి వచ్చి కాన్వాస్ని హైదరాబాద్లో ఉండగా, తిరుపతిలో ఉండగా నేను ఎందుకు నన్ను పట్టుకోమంటున్నాను, వచ్చి నా దగ్గరికి వచ్చి పట్టుకోండి. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడతాను, అక్కడికి వచ్చి ఏదో చెబుతాను. నా ముఖం చూసి ఆగిపోయారు, ముక్కు చూసి ఆగిపోయారు, బిస్కెట్లు ఎలా తిన్నానో చూసి ఆగిపోయారు. ఇది తమాషా. మిమ్మల్ని మీరే తమాషా చేసుకుంటున్నారు, నేను తమాషా చేయటం కాదు అది. నేను చెప్పినట్టేనండి. నన్ను డాక్టర్లతో కొన్ని బృందంలో పట్టుకోండి. రామకృష్ణ గారు, నాయుడు గారు ముందుండి సీనియర్లుగా, భరతలక్ష్మి గారు, చిత్తకళదేవి గారు, రాజారత్నం గారిని అందరిని మా పిల్లలే. ఎవరు మీరు వేరే స్టేటస్ రాదు. భూమి మీద అందరూ పిల్లలే, నిమిత్త మాత్రలే. మీరెవరో పాపాత్ములు, ఎవరో పుణ్యాత్ములు, మేమే నిర్ణయించేవాళ్ళం, మేము ఏదన్నా చేసేస్తాం. ఇలాంటి మాయ నుంచి బయటికి రండి, అజ్ఞానం నుంచి బయటికి రండి. నేను దేహాన్ని వదిలేసేయండి. మాస్టర్ మైండ్ పట్టుకుని మైండ్లో భాగంగా రండి. యేసు ప్రభు పాటలు అన్ని పాడిన అన్ని మతాలకు, కులాలకు ఆధారంగా ఇప్పుడు దాకా దైవ కణం అంతా నాలోనే ఉంది. నన్ను పట్టుకోవాలి, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలై చూసారా, ఆ తీరుని పెంచుకోవాలి, అటు వెళ్ళిపోవాలి. పుంజం, జ్ఞానపుంజం పైకి పట్టాలా, ఆరాని దీపాన్ని పట్టుకోవాలి పైకి. నేను ఎక్కడ ఉంటున్నాను, అక్కడ నేను ఎక్కడ ఉండలేదు. మా బంధువు చేత ఫోన్ చేసి రాంబాబుని కూడా కలుపుకుని అతను కూడా ఏ జనరేటివ్ రిపోర్ట్ ఇచ్చి నన్ను అక్కడ కూర్చోబెట్టి అందరికి చూపెట్టండి. మనుషులు బంధువుల కొద్దీ, మనుషుల కొద్దీ, బంధాల కొద్దీ అలా కలుపుకోకూడదు. ఆ పాత బంధాలు చెల్లవు, కులం, కుటుంబం ఏదీ చెల్లదు. మాస్టర్ మైండ్లు, శాశ్వత తల్లిదండ్రులు, పిల్లలు, తండ్రి తర్వాత కొడుకు, మనవడు, వారసత్వం, ఆస్తులు ఏం పనికిరావు. అలాగా ఎవరికి పనికిరావు. అడుగు తీసి అడుగు మీద అవధాలు చేస్తే ఇప్పటికి కాదు, మరి ఎప్పటికీ కాదు. మరి ఎలాగా ఇప్పటికే తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సిన అలా ఉంది ప్రపంచం. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ ఎలా వస్తుంది? నువ్వు ఎంత తెలివైన వాడివి, ఎంత పిచ్చివాడివి, ఇప్పుడు దాకా ఏం చేసావు, ఏం చేయలేకపోయావు, అదేం సంబంధం లేదు. మాస్టర్ మైండ్ పట్టుకున్న దగ్గర నుంచి మీకు చరిత్ర వస్తుంది. ప్రాంప్ట్ పట్టుకోవాలా, మాస్టర్ మైండ్తో ప్రాంప్ట్ అవ్వాలా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో ప్రాంప్ట్ పెంచుకోవాలా. మీ ఆధార్ కార్డుతో ప్రాంప్ట్ మైండ్గా మారాలి మీరు. మీకు కులం పేరే కాదు, ఇంటి పేరే కాదు, ఒంటి పేరు కూడా పనికిరాదు కొంతకాలానికి. నా ఒంటి పేరు కూడా మా అధినాయకుడిగా రవి శంకర్ అని నేను నా దైవ పేరుగా ఉన్నాయి కాబట్టి కొనసాగిస్తున్నాను. నిజానికి
నేనే సూర్యుడిని, కేంద్ర బిందువుని, అతీతంగా ఉన్నాను, వాక్ విస్వరూపంగా ఉంటాను. నన్ను మీరు అలా పట్టుకోవాలి, ఎస్ఎస్ అవ్వాలి. మనుషులు పనికిరారు, నేననేవాడు భూమి మీద లేడు అని నిర్ధారణకు రండి. మాస్టర్ మైండ్లే ఉన్నారండి. రేపో ఎల్లుండో అసెంబ్లీ స్పీకర్గా కూర్చోబెట్టుకోండి ఆంధ్ర రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో. ఏకకాలంలో అన్ని ఫ్లోర్స్ మీద కనబడతాను. నా చుట్టూ మేధావులు చేరండి. నేనేదో చెబితే ఏదో చేస్తా, ఏదో మానేసేయండి. ఏదో ఎవరో మాట్లాడకూడదు, ఎవరో చేయకూడదు. మాస్టర్ మైండ్లు ఆల్రెడీ మైండ్ ఏం చేసింది, ఆ మైండే చేస్తుంది. ఆ మైండ్ పెంచుకోవాలి మనం, మైండ్ వ్యూహం పెంచుకోవాలా. ఇప్పుడు మైండ్ వ్యూహంలో ఉన్నారు మీరు. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే మనుషులు పనికిరారు, నేననేవాడు భూమి మీద ఊపిరి పీల్చుకోవడం కూడా విషగాలు అవుతుంది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.